హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గుడ్ల పులుసు చేసి చూపిస్తున్నాను డిఫరెంట్ స్టైల్లో. మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇదిగోండి గుడ్లు వాటర్లో వేసినాము. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మంచిగా దబ్బును ఉడుకుతుంది. సాల్ట్ వేసుకుంటే విరిగిపోదు. ఫ్రెండ్స్, గుడ్లు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు తీసి చల్లదాకా పక్కన పెట్టుకుందాం. గుడ్లు అయితే ఉడికిపోయినాయి, పొట్టు తీసి పెడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, కడాయి అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చెప్తున్నా కానీ ముందుగా గుడ్లు వేయించుకోవాలండి. చూడండి, ఇది వేస్తే అయినట్టు. చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఎగిపోయినాయి. ఇప్పుడు తీసేస్తున్నా. ఇంత గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసేసుకోవాలి పక్కకి. ఫ్రెండ్స్, ఎట్లు ఉడికిపోయినాయి చూస్తున్నారు కదా, మంచిగా ఎగిపోయినాయి కదా. మళ్ళీ కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోండి. మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఎల్లిపాయలు వేసుకోవాలి. 2 చీల్చుకున్న పచ్చిమిరపకాయలండి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలండి, సన్నగా దొరుకుతుంది. ఆనియన్ ఫాస్ట్గా మగ్గాలండి. కొంచెం అంతా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మీకు సరిపడా కారం వేసుకోండి. మీరు తినేంతగా వేసుకోండి. కూరకు సరిపడంత ఉప్పు వేసుకోండి. చింతపులుసు పోసుకోవాలా. ఇప్పుడు మీరు పులుపుకి తగ్గట్టు వేసుకోండి. చూడండి, పోసుకున్నాం కదా చింతపులుసు. ఇప్పుడు ఇది మసలేంత వరకు వెయిట్ చేయాలి. అంతే, ఎట్లా మసలేలోపు ఇదిగోండి ఎగ్స్కి ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. మనం వేయించి పెట్టినాం కదా, అన్ని ఎగ్స్కి ఇట్లా కాట్లు పెట్టుకోవాలా ప్రతిదానికి. ఇదిగోండి మంచిగా పైన ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు మనం దాంట్లో 1 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం అంత కొబ్బరి పొడి, మేము వేసేటి అన్నీ వేసుకోండి. మస్తు టేస్ట్ వస్తుంది. పక్కా ట్రై చేసి చూడండి. జీలకర్ర మెంతుల పొడి కొంచెమే, అంటే కొంచెం చిటికెడు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చేదు అయిపోతున్నాం కదా. ఒకసారి మంచిగా కలుపుకోవాలండి అంతా. ఇప్పుడు మంచిగా మసులుతుంది కదా, కలుపుకున్నాం కదా. దాంట్లోకి మంచిగా గుడ్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ వేసినాం కదండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మరగనియాలా. పైకి మళ్ళీ కొంచెం నూనె తేలేంత వరకు మరగనియాలా. చూడండి మంచిగా మరిగిపోయింది. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసుకోవాలి.